హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి. పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు విశ్రాంత ఉద్యోగులైనటువంటి పెన్షనర్స్ తమ న్యాయబద్ధమైన ఆర్థిక హక్కుల కోసం ఏళ్ల తరబడి చేస్తున్న నిరీక్షణకు ఇప్పట్లో తెరపడేలాగా కనిపించడం లేదు. ప్రభుత్వం నుండి రావాల్సిన అనేక బకాయిలు కొండలాగా పేరుకొని పోతున్న వాటి పరిష్కారం దిశగా అడుగులు పడకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆందోళన నిరా కలుగుతోంది. ముఖ్యంగా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి జరగాల్సిన వేతన సవరణ అంటే 12వ పీఆర్సీ ఏర్పాటుపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి స్పష్టమైన ప్రకటన చేయకపోవడం వారిని నిరాశకి గురిచేస్తోంది. దీంతో పాటు పెరుగుతున్న ధరల దృష్ట్యా వేతనాలు పెరిగే వరకు ఉద్యోగులకు ఆర్థికంగా ఆసరాగా నిలిచేటటువంటి మధ్యంతర భృతి ఐఆర్‌పై కూడా ప్రభుత్వం మౌనం వహిస్తోంది. ఈ యొక్క పరిణామాలన్నీ కూడా ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిని మరియు అసహనాన్ని నింపుతూ ఉన్నాయి. ఇది రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నిరసనలకు దారితీసేలాగా కనిపిస్తోంది. ప్రభుత్వం ముందున్న ప్రధాన డిమాండ్లను మనం లోతుగా పరిశీలిస్తే మొదటగా 12వ వేతన సవరణ సంఘం ఏర్పాటు అత్యంత కీలకంగా కనిపిస్తోంది. నిబంధనల ప్రకారంగా ప్రతి 5 ఏళ్లకోసారి ఉద్యోగుల వేతన ప్రమాణాలను సవరించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ యొక్క ప్రక్రియలో విపరీతమైన జాప్యం జరుగుతుంది. పాత పీఆర్సీ గడువు ముగిసినప్పటికీ కొత్త కమిషన్ నియమించకపోవడం వల్ల భవిష్యత్తులో పెరగాల్సిన జీతాల విషయంలో ఉద్యోగులు నష్టపోతున్నారు. కాబట్టి తక్షణమే ఒక సమర్థవంతమైన కమిషన్‌ను నియమించి నిర్ణీత కాల పరిమితిలోగా నివేదికను తెప్పించుకోవాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. పీఆర్సీ ప్రక్రియ పూర్తి కావడానికి సమయం పడుతుంది కాబట్టి ఆలోపు ఉద్యోగుల యొక్క ఆర్థిక భారాన్ని తగ్గించడానికి కనీసం 27% మధ్యంతర భృతిని ప్రకటించడం ఆనవాయితీగా అయితే వస్తోంది. గతంలో కూడా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఐఆర్ ప్రకటించి ఉద్యోగులను ఆదుకున్న దాఖలాలున్నాయి. కానీ ఇప్పుడు ఆ దిశగా ఎటువంటి చలనం లేకపోవడం చర్చనీయాంశంగా అయితే మారింది. మరోవైపు పెండింగ్‌లో ఉన్నటువంటి కరువు భత్యం, డీఏ బకాయిలు ఉద్యోగుల జేబులను ఖాళీ చేస్తున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో పెరిగిన ధరల ప్రభావాన్ని తట్టుకోవడానికి ఇచ్చే డీఏను నెలల తరబడి పెండింగ్‌లో పెట్టడం అంటే ఉద్యోగుల కుటుంబాల ఆర్థిక ప్రణాళికను దెబ్బతీయటమే. కేవలం డీఏ మాత్రమే కాకుండా ఉద్యోగులు తమ అత్యవసరాల కోసం దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ మరియు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి సొంత నిధులను కూడా ప్రభుత్వం సకాలంలో అయితే విడుదల చేయటం లేదు. పిల్లల పెళ్లిళ్లు, ఉన్నత చదువులు లేదా వైద్య ఖర్చుల కోసం ఈ యొక్క నిధులపై ఆధారపడిన ఉద్యోగులు ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక వృద్ధాప్యంలో పెన్షనర్స్ పడుతున్న ఇబ్బందులను వర్ణనాతీతము. ప్రభుత్వ వైఖరిపై ఉద్యోగ సంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి. సో, ఆహ్, ఏపీఎఫ్ రాష్ట్ర అకాడమిక్ కౌన్సిలర్ జేసీ రాజు గారు మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఉద్యోగులను ఆర్థికంగా వంచిందని ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తూ ఉన్నా తమ సమస్యలను పరిష్కరించకపోవడం గ గర్వనీయమని చెప్పేసి మండిపడ్డారు. మరి పరిపాలనలో కీలకమైన ఉద్యోగుల సమస్యలపై ఒక్క కేబినెట్ సమావేశంలోనూ చర్చించకపోవడం అంటే ఉద్యోగ వర్గాలను ఈ మేరకు అవమానించడమే అని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ఒక యజమానిగా కాకుండా బాధ్యతాయుతమైనటువంటి సంరక్షకుడిగా వ్యవహరించాలని అయితే వారు కోరుతున్నారు. ఈ యొక్క నేపథ్యంలో త్వరలో జరగనున్నటువంటి రాష్ట్ర మంత్రివర్గ కేబినెట్ సమావేశం పైన ఇప్పుడు లక్షలాది మంది ఆశలైతే నిలిచాయి. ఈ సమావేశంలోనైనా 12వ పీఆర్సీ ఏర్పాటు, 27% ఐఆర్ ప్రకటన మరియు పెండింగ్ డీఏల చెల్లింపులకు సంబంధించి ఒక స్పష్టమైన టైమ్ షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేయాలని అయితే వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ కేబినెట్ సమావేశంలో కూడా ఉద్యోగుల సమస్యలపై సానుకూల నిర్ణయం రాకపోతే తాము ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని ఉద్యోగ సంఘాలైతే హెచ్చరిస్తున్నాయి. ఇది కేవలం ఒక హెచ్చరిక మాత్రమే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల సెగకు ప్రభుత్వానికి చూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారు స్పష్టం చేస్తున్నారు. దశల వారీగా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేసి అవసరమైతే సమ్మెకు కూడా వెనకాడబోమని అయితే చెప్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులు అంతర్భాగమని, వారిని చేసే ఏ అభివృద్ధి కూడా అర్థం లేదని చెప్పేసి ప్రభుత్వం గుర్తించాలని వారు విన్నవిస్తున్నారు.
సాఫీగా సాగాల్సిన పరిపాలన కుంటుపడకుండా ఉండాలంటే ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.